హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంకా విహాన్కి 11 మంత్స్ ఎంటర్ అయినాయని చెప్పేసి మేము పుట్టి వెంట్రుకలు తీయడం ప్లాన్ చేసామండి. ఇప్పటికే చాలా లేట్ అయింది, కానీ మా గ్రామదేవత పోచమ్మ దగ్గర 5 కత్తెలు ఇవ్వాలని ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. సో విహాన్ వాళ్ళ మేనమామ వచ్చారు. యాక్చువల్గా మేము ఏంటంటే 5 మంత్స్లో తీద్దాం అనుకున్నాము, కానీ అప్పుడు అయ్యగారు ఉండి 5 మంత్స్ అంటే ఇంకా 6 మంత్స్లో మీకు అన్నప్రాసన ఉంటుంది, అన్నప్రాసనకు ముందు తీసుకోవద్దు అని చెప్తే మేము ఆ 5 మంత్స్ది 9 మంత్స్కి పోస్ట్పోన్ చేసాం. ఆ 9 మంత్స్ కాస్త ఇప్పుడు విహాన్ వాళ్ళ మేనమామ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి అది కూడా పోస్ట్పోన్ అయిపోయింది. సో ఫైనల్గా 11 మంత్స్కి వచ్చినాము. సో ఇప్పుడు విహాన్కి సింపుల్గానే వేసుకున్నాము. ఇంకొక 1 మంత్ అయితే బర్త్డే గ్రాండ్గా చేసుకుంటామని ప్లాను. అలా మా పోచమ్మ టెంపుల్కి వెళ్ళాము. విహాన్ ప్రోగ్రాం కోసం అత్తలు, తాతలు, మామలు అందరూ వచ్చారు. విహాన్ బాబు చూడండి ఎలా ఆడుతున్నాడో. వాళ్ళ అత్తతోని తాతతోని గేమ్స్ అలా కొద్దిసేపు ఆడాము గుడి ముందు. పోచమ్మ అంటే అందరూ మేకతోనే అనుకుంటారు, కానీ మేము కోడితోనే మొదటి నుంచి. మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అదే నడుస్తుంది, మేము అదే కంటిన్యూ చేస్తున్నాము. విహాన్ వాళ్ళ బావలు, మా అమ్మ కూడా ఉన్నారు ఈవెంట్కి. అందరూ వచ్చాము. సో విహాన్కి మొత్తం 5 కత్తెలలో ముందర బాగా వెంట్రుకలు అని చెప్పేసి ముందర 3 తీసాము. అలాగే 2 సుడుల దగ్గర కంపల్సరీ అన్నాక ఫస్టే 2 సుడుల దగ్గర తీసి తర్వాత 3 ముందర తీసాము. చెవుల దగ్గర ఏం తీయలేకపోయినాము. విహాన్ ఏడుస్తాడు కావచ్చు అని అనుకున్నాము, కానీ వాడి చేతిలో బెల్లం పెట్టి మా పని మేము చేసుకున్నాము. వాడు బెల్లం తింటూ ఏడవకుండా పర్లేదు, ఈవెంట్ ఈసారి పర్లేదు, బాగానే జరిగింది. సో ఈ వెంట్రుకలు తీసేటప్పుడు మా హడావిడే ఎక్కువ ఉంది, కానీ విహాన్ మాత్రం సైలెంట్గానే తీయించుకున్నాడు. ఎందుకంటే బెల్లం ఉంది కదా చేతిలో, అందుకే ఈసారి సైలెంట్గా ఉన్నాడు. అలా వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, అత్తల సపోర్ట్తో ఫస్ట్ హెయిర్ కట్ అవుతుంది. అలా విహాన్ది ఫస్ట్ హెయిర్ కట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేయించి మళ్ళీ కొత్త బట్టలు వేసి ఇలా మిగతా కార్యక్రమం కూడా జరిగిందండి.